ఎన్నికల్లో ముందు బీజేపీకే ఓటు వేయాలని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలోని బైక్ ర్యాలీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డితో కలిసి హాజరయ్యారు. ర్యాలీ అనంతరం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. రంజిత్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ నుంచి డమ్మీ అభ్యర్థిని బరిలో దింపారని అన్నారు. రంజిత్ రెడ్డి ఎన్నో పాపాలు చేశారని ఆరోపించారు. గుడ్లు, అవినీతి, భూకబ్జా, అలాగే ఆసుపత్రులలో అవినీతికి పాల్పడ్డారని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ నోరు విప్తే బీజేపీకి లబ్ధి జరుగుతుందని అన్నారు. అట్లాంటి వ్యక్తిని దేశానికి ప్రధాని చేయాలని కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావటం వల్ల కళ అని అన్నారు. ఇక కాంగ్రెస్ స్కాములు చేసిందని, కాంగ్రెస్ పార్టీ వల్ల హిందువులకు నష్టం జరిగిందన్నారు. దేశం కోసం మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. మూడోసారి ఆయన ప్రధాని కావటం పక్కా అంటూ దీనిని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. గతంలో చేవేళ్ల కోసం కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంతో చేశారని అన్నారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కొండకు భారీ మెజారిటీ అందించి పార్లమెంటుకు పంపించాలన్నారు. యాలాల్ బషీరాబాద్ కి అంది ఒక్క సుక్క అక్కడ ఓనియం. మన జుంటుపల్లి శివసాగర్ ప్రాజెక్టులు ఏమీ కాలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు 10 సార్లు మన తాండూరు షాబాద్ రాయ్ గురించి మాట్లాడినా. GST 18% ఉంటే నేను కొట్లాడక్కడ పార్లమెంట్ మాట్లాడ 5% తీసుకొచ్చిన. కానీ ఇప్పుడు రాయల్టీ కూడా తగ్గిస్తాను తాండూరు స్టోన్లా, దాని కొరకు మీ ఇంత కొట్లాడతాను. ఇక్కడ మైనింగ్ యూనివర్సిటీ, మైనింగ్ కాలేజ్ తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తా. ESI హాస్పిటల్ కూడా ప్రయత్నం చేస్తా. మీ అంటుంటాను, అందుబాటులో ఉంటాను, ప్రతి గ్రామం తిరుగుతాను. ఇప్పటి వరకే గ్రామం తట్టేపల్లి నుంచి మైల్వార్ వరకు, అటు యాలాల్ వరకు ప్రతి గ్రామం నేను 10 సార్లు తిరిగిన. మళ్ళోసారి అందుబాటులో ఉంటాను. ఇంకా ఇప్పుడు మనం మళ్ళా గెలిచినప్పుడు మన ప్రాంతము, దేశం బాగుపడతాయి. 2 ప్రాంతాలు బాగుపడతాయి. 2వ నంబర్ మీద వేయాలి. 2 లక్షల ఓటుతోటి తప్పనిసరి గెలుస్తాము. కమలం పువ్వు గుర్తుకే